मम कुमारस्य अन्नप्राशन महोत्सव अंगत्वेन महा गणाधिपति पूजां करिष्ये शाम्भो समाश्रिता आकर्षे एष धावते। హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ వీడియో ఏంటంటే మా రుద్రాంశ్ నందన్ గారిది అన్నప్రాసనం. మేము ఎప్పటి నుంచో ఈ వీడియో నేను చాలా రోజులు అవుతుంది ఎడిట్ చేయబట్టి, సో ఇప్పుడు కుదిరింది అప్లోడ్ చేయడానికి ఫైనల్గా. అన్నప్రాసనం కోసం అని చెప్పి మేము యాక్చువల్గా మరీ గ్రాండ్గా మేమేం చేయలేదు, జస్ట్ టెంపుల్లో మాత్రం చేసినాం. ఎందుకంటే 21st డే మేము చాలా గ్రాండ్గా చేస్తుండే, అండ్ మళ్ళీ బర్త్డే ఉంది కదా ఎందుకులే ఇప్పుడు మళ్ళీ అని చెప్పి, సో ఇది నార్మల్గా టెంపుల్లో చిన్న బ్యాక్గ్రౌండ్ లాగా సెట్ చేసుకొని చేసినాం. సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే అయిపోయింది. సో మీరు చూడొచ్చు, ఇది యాక్చువల్గా ఇది నేనే ఎడిట్ చేసిన అనమాట, రుద్రాంశ్ నందన్ అన్నప్రాసన వేడుక అని చెప్పి. ఫస్ట్ పంతులు గారు మేనమామలు బట్టలు పెట్టాలని చెప్పారు. సో మా తమ్ముళ్ళు ఇద్దరు బట్టలు పెడుతున్నారు, అండ్ మా మమ్మీ కూడా పక్కనుంది. యాక్చువల్గా ఏంటంటే నాకు సిస్టర్ అనమాట, నాకు సొంతం తమ్ముళ్ళు లేరు, వాళ్ళు మా బాబాయ్ కొడుకులు. అండ్ ఏంటంటే మేనమామలు ఎట్లయినా వాళ్ళందరం మేమందరం జాయింట్ ఫ్యామిలీ కాబట్టి, సో మేనమామలు వాళ్ళే అవుతారు. వాళ్ళే వాడికి అన్నం తినిపించే బౌలు, స్పూను, గ్లాసు ఉంటాయి కదా సిల్వర్వి, అవి వాళ్ళే తెచ్చారు. అండ్ మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టారు. తర్వాత మేము కూడా మా రుద్రాంశ గారి మేనమామలు ఇద్దరికి బట్టలు పెట్టినాం. సో ఆ కొత్త బట్టలు వేసుకొని రావాలన్నమాట. మా రుద్రాంశ్ గారు చూడండి రెడీ అవుతున్నాడు, వాళ్ళ మేనత్త వాడిని రెడీ చేస్తుంది, ఎంత హాయిగా చూస్తున్నాడో. మళ్ళీ తర్వాత వాడు నా వైపు చూడగానే మా పెద్దమ్మ వచ్చి బుగ్గలు గిల్లింది, చూడండి ఎట్లా ఏడుస్తాడో. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनेपतेति नामपुत्र्यवतु श्रीमः सरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। शिवो नाम रूपस्कोण्डि गोविन्दाय नमः। विष्णवे नमः। विष्णवे नमः। मधुसूदनाय नमः। त्रिविक्रमाय नमः। वामनाय नमः। श्रीधराय नमः। ऋषिकेशाय नमः। पद्मनाभाय नमः। दामोदराय नमः। शङ्करहनाय नमः। वासुदेवाय नमः। प्रद्युम्नाय नमः। अनिरुद्राय नमः। पुरुषोत्तमाय नमः। दोक्षजाय नमः। नारसिंहाय नमः। अच्युताय नमः। जनार्दनाय नमः। उपेन्द्राय नमः। हरये श्रीकृष्णाय नमः। श्रीकृष्ण परब्रह्मणे नमो नमः। उत्तिष्ठन्तो भूतविजाया एते भूम्भारगा एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे अक्षतर वासन जूसुगरिक्की वेसुकोंडि दैवी गायत्री चंद प्राणायामे विनिया ओम स्वाहा ओम महा अस्माकं मम सह कुटुंबानां क्षेम धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ हरि सिद्ध्यर्थं मम कुमारस्य अन्नप्राशन महोत्सव अंगत्वेन महा गणाधिपति पूजां करिष्ये। आधो निर्विघ्नेन कलश गणाधिपतिं पूजां करिष्ये। अक्षंतलेసి దండం పెట్టండి।
श्रीमन्नोदशाम्भो समाश्रिता आकलशे एष तावदे पवित्रे परिषिञ्जते उक्तेर्यज्ञेषु वर्तते आपो वायुदकं सर्वं विश्वा भूतान्यापप्राणा आपपशवा आपोर्णमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापो छन्दागुस्यापो ज्योतिगुस्यापो रजोगुस्यापः सत्यमापः सर्वादे. అలా పంతులు గారు పూజ అయితే మొత్తం కంప్లీట్ చేశారు. సో మా ఫ్యామిలీ వాళ్ళు అండ్ చుట్టాలందరూ కలిసి అక్కడే ఇంకా చాలాసేపు టెంపుల్లోనే ఉన్నాం. మేము ప్రసాదంగా పులిహోర ఇంకా పరవన్నం చేసుకొని వెళ్ళినాం. సో ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రుద్రాభిషేకం చేయించినాం అనమాట. రుద్రాంశ్ నందన్ పేరు మీద రుద్రాభిషేకం చేయించినాం. అంటే లైక్ పాలు, పెరుగు, నెయ్యి, పన్నీరు, ఇంకా తేనె ఇవన్నీ కలిపి అభిషేకం చేసినారు పూజారి. అండ్ ఆ రుద్రాభిషేకం చేస్తున్న టైంలో రుద్రాంశ్ గారు అయితే ఇక మొత్తం శివునికి వెళ్ళే చూస్తూ ఉన్నాడు. లైక్ అంటే వాడికి తెలియదు కదా ఎప్పుడెప్పుడు మనం పట్టుకోవాలి అండ్ ఎప్పుడెప్పుడు వాడితో ఆడాలి అన్నట్టే ఉన్నాడు. అండ్ లాస్ట్కి మేము వాడికి కూడా ఆ ఛాన్స్ ఇచ్చినాం. వాడు చూడండి అసలు ఎట్లా పట్టుకుంటాడంటే లైక్ ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టే పట్టుకుంటుండు. సో ఇంకా సాయి ఏం చేసినాడంటే ఇక వాడిని పట్టుకొనిద్దామని చెప్పి పట్టుకొనిస్తే చూడండి అసలు అంటే దానిపైన శివలింగం పైన మనం అభిషేకం చేసిన అన్నీ ఉంటాయి కదా అవి తీసి నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుండు. వాడికి ఇప్పుడు ఏది ఇచ్చినా వాళ్ళు నోట్లోకే పెట్టుకుంటారు కదా. ఇంకా అట్లానే చూస్తున్నాడు అనమాట శివునికి వెళ్ళి అభిషేకంకి వెళ్ళి. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో రుద్రాభిషేకం కూడా అయిపోయిన తర్వాత మనం వెళ్ళి మళ్ళీ అన్నప్రాసనం చేసుకోండి అని చెప్పారనమాట. మా డాడీ వాళ్ళు మేము వచ్చేసరికి మొత్తం అంతా రెడీ చేశారు. మొత్తం డెకరేట్ చేసి కింద గ్రౌండ్ అంతా అన్నీ పెట్టారు. సో అందరు ఏమన్నారంటే వీళ్ళు ఏం పాకుతారులే ఇప్పుడు అంతేం పాకరు అని చెప్పి అన్నారు. కానీ మా రుద్రాంశ్ గారు ఏంటంటే వాళ్ళందరి మాటని అబద్ధం చేసి మంచిగా పాకిండు. ఎట్లా అంటే ఇంకా అసలు ఏదో ప్రొఫెషనల్ లాగా మంచిగా పాక్కుంటూ వెళ్ళిపోయిండు. సో వాడు ఏం పట్టుకుంటాడని మేము చాలా కన్ఫ్యూజన్లో ఉండే, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుండే. సో మేము వాడి కోసం ఏమేమి పెట్టినామంటే మమ్మీ ప్రొఫెషన్ లాగా ల్యాప్టాప్ అండ్ ఫోన్ అంటే లైక్ ఐటీ ఆర్ కాంటెంట్ క్రియేషన్ అండ్ క్యాష్ అండ్ ఒక బుక్, ఒక పెన్, ఇంకా లైక్ ఒక వెండి దాంట్లో మనం అది పెడతాం కదా పరవన్నం పెట్టినాం అండ్ భగవద్గీత అండ్ గోల్డ్ అండ్ స్టెథోస్కోప్. యాక్చువల్లీ నాకు ఇష్టమైన ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్, బట్ గాడ్ హ్యాస్ అనదర్ ప్లాన్స్. సో అందుకే నేను ఐటీ సైడ్ వచ్చిన. సో లాస్ట్కి చూసి భగవద్గీత పట్టుకున్నాడు. లైక్ మా అందరికి అయితే చాలా హ్యాపీ అనిపించింది భగవద్గీత పట్టుకునేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడు మొత్తం చాలాసేపు ట్రై చేశాడు, అటు ఇటు ట్రై చేసి ఎప్పటికీ మళ్ళీ భగవద్గీత సైడే పోతుంది వాడికి. అట్లనే చూసి మళ్ళీ లాస్ట్కి గోల్డ్ పట్టుకున్నాడు. అలా వాడు చాలాసేపు భగవద్గీతతో ఆడుకున్నాడు. ఇంకా తర్వాత ఒక్కొక్కరిగా తినిపించండి అని చెప్పారు. సో యాక్చువల్లీ ఏమైందంటే మా రుద్రాంశ్ గారు చాలా కామ్ పర్సన్, అసలు ఎక్కువ ఏడుపు అనేది ఉండదు. ఆ రోజు ఎందుకో ఏమైందో తెలియదు కానీ అంతమందిని చూసేసరికో లేకపోతే ఆ డ్రెస్సెస్ వల్లనో ఇంకొకటి ఏంటంటే నేను జ్యువెలరీ వేసుకున్నా కదా వాటి వల్లనో ఏమో తెలియదు కానీ వాడు చాలా అంటే చాలా చికాకు చేసిండు. ఎంతకైనా ఏడు పాపలే కానీ వాడు ఫుడ్ కోసం ఎంత ట్రై చేసిండంటే అసలు తినిపిస్తూ ఉంటే తింటా ఉన్నాడు. ఎంత తినిపిస్తుండో అంత తింటుండు. మా తమ్ముళ్ళు ఇద్దరు వాడికి తినిపిస్తూ ఉంటే వాడు ఎప్పుడెప్పుడు తినిపిస్తారా అన్నట్టు చూస్తున్నాడు అసలు. కానీ ఎందుకో చాలా అంటే చాలా ఏడ్చిండు. అస్సలు వాడు ఏడవాడు, అంతగానం ఎందుకు ఏడ్చిండో కూడా అర్థం కావట్లే ఆ రోజు. కానీ వాడు ఎప్పుడెప్పుడు తినిపిస్తారా అన్నట్టు వాడంతట వాడే ముందే వెళ్ళిపోయి తింటున్నాడు. అయితే ఆ రోజు మేము గ్లాస్లో కొంచెం కూల్ వాటర్ పోతుండే. మా రుద్రాంశ్ గారికి కూల్ వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ వాటర్ తాపించట్లేదు, కొంచెం తాపించి వదిలేస్తున్నారని చెప్పి ఎట్లా ఏడుస్తుండో. ఆ వాటర్ తాపించినంతసేపు కామ్గా ఉంటుండు, మళ్ళీ తీసేయగానే మళ్ళీ ఏడుస్తుండు.
అలా మా రుద్రాంశి గారి అన్నప్రాసనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరు ఒక్కొక్కరుగా వచ్చి వాడికి తినిపించి ఫొటోస్ దిగాడు. వాడైతే అన్ని ఫొటోస్లో ఏడుస్తూనే ఉన్నాడు. సో గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.